అందరికీ నమస్కారం. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అసలు గోరక్ష పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఆయిల్స్ అని. ఎందుకు అంటే ఇప్పుడున్న సొసైటీలో ద మోస్ట్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్ మనం వాడుతుంది ఆయిల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ అడల్టరేటెడ్. మేము ఏ ఆయిల్స్ ఇస్తున్నాము, గోరక్ష ఆయిల్స్ అసలు ఎంత ప్యూర్ అని చెప్పాను కదా, అవన్నీ చెప్పేదానికన్నా ముందు మీకు అసలు ఆయిల్ అంటే ఏంటో తెలియాలి. ఏదో ఆయిల్ జస్ట్ రోజు వంటలో వేసేస్తున్నాం కదా, తినేస్తున్నాం కదా అంటే కాదు. మీరు అణువు తెలుసుకోవాలి ఆయిల్ కోసం. అసలు ఆయిల్ అంటే ఏంటి, అది మన శరీరంలోకి వెళ్ళాక ఎలా డైజెషన్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. అది మీకు చెప్పే బాధ్యత నాది. ఆయిల్స్ అంటే సైన్స్ పరంగా అయితే ఫ్యాట్, తెలుగులో కొవ్వు అంటారు కదా. ఆయిల్స్ అంటే ఫ్యాట్స్. అసలు ఈ ఫ్యాట్ ఏంటి అంటే దీని కెమికల్ స్ట్రక్చర్, ఒక గ్లిసరాల్ ఉంటుంది, 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా మీకు, పైన ఉన్నది గ్లిసరాల్, దానికి అంటుకుని ఉన్నది ఈ ఫ్యాటీ యాసిడ్స్. ఇది వచ్చేసి కెమికల్ స్ట్రక్చర్, ఫ్యాట్ లోపల ఉండే స్ట్రక్చరు. మరి ఈ ఫ్యాట్ ఏ ఫుడ్లో లభిస్తుంది మనకి అంటే ముఖ్యంగా ఆయిల్స్, అంటే ప్లాంట్ నుండి వచ్చే ఆయిల్స్, అండ్ దేశీ కౌ ఘీ, అండ్ డ్రై ఫ్రూట్స్, అండ్ ఫిష్, అండ్ డైరీ ప్రొడక్ట్స్. కొంతమంది అసలు ఆయిల్స్ తినకండి, మంచివి కాదు అని చెప్తారు. వాళ్ళు చెప్పే ఆయిల్స్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్. బట్ ప్లాంట్ సీడ్ ఆయిల్స్ తీసుకోవడం చాలా మంచిది, చాలా ఆరోగ్యం. నా ఫీలింగ్ ఏంటంటే షుగర్, బీపీ, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, పీసీఓడిస్, ఈ 5 కూడా ఈ ఆయిల్తోనే క్యూర్ చేసేయచ్చు. ఒక 3 to 6 monthsలో ఈ 5 డిసీజెస్ అన్నవి క్యూర్ అయిపోతాయి, నా ఫీలింగ్. అది ఎలాగో ఏంటో నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కానీ దానికన్నా ముందు ఈ ఆయిల్ గురించి మీరు తెలుసుకోవాలి.